హలో అండి. హోటల్ స్టైల్‌లో పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. అందులోనే 4 నిలువు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, అందులోనే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పావు టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని, ఇవన్నీ కొంచెం సాఫ్ట్‌గా అయ్యేదాకా మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని ఆనియన్ పీసెస్ సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత మనం శనగపిండి వాటర్ కలుపుకున్నాం కదా! వాటిని కూడా మనం అందులో పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక హాఫ్ మినిట్‌లో కూర అనేది దగ్గర పడుతుంది. మళ్ళీ ఇంకో హాఫ్ మినిట్ ఉంచుకోండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి. ఎంతో ఈజీ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ.